అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుత మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోయిండ్రు గుండాలు సినిమా చూసినట్టే చూసిండ్రు పోలీసోళ్ళు నా మాటలు చూపియద్దనే తన్నుకున్నారు ఖతర్నాక్ ముచ్చట చెప్పిండు బండి సారు కోసదీస్తున్నారు గురుకులాల పిల్లలు మస్తు బిజీగా ఉన్నారు చదువుల మంత్రి ఆఫీసర్లు పంచుతున్నారు తానికి లేని సీసాలు ఉస్మానియా దవాఖానలోనే లేవట మందులు జోర్దార్ ర్యాలీ తీసిండ్రు కొడంగల్ రైతులు వద్దే వద్దంటున్నారు మందు గోళీల కంపెనీలు ముంగటి నాగలి సక్కపోతే వెనకటి నాగలి సక్కపోతుంది ముంగటి నాగలే 16 వంకలు తిరిగితే వెనకటి నాగలి ఎట్లా సక్కపోతుంది చెప్పుండ్రి ఇవాళ ఇదే కథ నడిచింది పొద్దడి సంది మాపడదాకా ఇదే లొల్లయింది దీని వెనక పొంటి ఎవరున్నారో గాని పెద్ద లొల్లే అయింది పోండ్రి జర్రంతుంటే పానాలు పోతుండే కానీ నిన్న మొన్నటిదాకా కుక్కిన పేను లెక్కుండేటోళ్ళు ఇవాళ ఇంతగానో మిడిచి పడుతున్నారంటే కథ ఏందో పెద్దగానే ఉన్నది పోండ్రి ఆవు చేన్లో మేస్తే దూడ ఒడ్డుకు మేస్తుందా చెప్పుండ్రి రేవంతన్ సారే పేగులు మెడలేసుకుంటా అనబట్టే కారు పార్టీలను ఉరికిచ్చి కొట్టుండని చెప్పబట్టే ఇక ఆ పార్టీలు ఉన్నోళ్ళు ఊకుంటారా లాగులలో తొండలిచ్చి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని నిన్నయాల ఆ పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఊకుంటలేరు ఇక చూడుండ్రి కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇల్లు మీద ఎట్లా ఎగబడ్డారో షెయి పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన మనుషులు ఇట్లా ఉరికొచ్చి కోడిగుడ్లు టమాటాలు చెప్పులు ఇసిరేసిండ్రు కౌశిక్ రెడ్డి ఇల్లు అద్దాలు వలగొట్టిండ్రు కుర్చీలు ఇరగొట్టిండ్రు పోలీసులను గల్లా బట్టి గుంజుకపోయిండ్రు అయినా గాని అక్కడనే ఉన్న పెద్ద ఆఫీసర్లు సప్పుడు చేయలే ఇది చూసినాక నాకు బాగా సమజైంది ప్రజాపాలన అంటే ఏందో కానీ చూసిండ్రా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే మీద తెలంగాణ పోలీసులను ఆంధ్ర గుండాలు ఎట్లా కొడుతున్నారో ఈ అరికెపూడి గాంధీ అనేటైనది కూడా పక్క రాష్ట్రమే బతకనీకే వచ్చి ఈడ ఎమ్మెల్యే కూడా అయ్యిండు కానీ ఇన్నేళ్లు సప్పుడు ఏక ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ లో చేరంగానే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు నీ ఇంటికి వచ్చా అవసరం ఏమొచ్చింది దమ్ముంటే బయటికి రా ఇంట్లో దాక్కోవడం బయటికి రా తెలుసుకుందా మీడియేషన్ చేయి ఈడొక చీటింగ్ బ్రోకర్ ఈడొక కోవిడ్ ఇటువంటి కూడా కలిసి మరి గంత ధైర్యం ఎట్లొచ్చిందో ఎవరిచ్చిందో గాని తల్లిని గా తీర్ల మాటలంటే ఈ మహిళా కమిషన్ వాళ్ళు ఎక్కడి పోయినో ఏమో పక్క పాటోళ్ళు తుమ్మినా దగ్గినా నోటీసులు ఇస్తున్నారు కానీ వాళ్ళ పాటోళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా వినిపిస్తలేనట్టున్నది పాపం అయినా ఎట్లా వినిపిస్తుంది చెప్పుండ్రి ఈయన చంద్రాలు సారు మనిషేనాయే అటు రేవంతన్ సార్కు చంద్రాలు సారు గురువేనాయే గురువు శిష్యుడు కలిసి గాంధీ సార్తోని ఈ పని చేయించిండని మాట్లాడుకుంటున్నారు మొన్న మాజీ మంత్రులను కొట్టిండ్రు ఇవాళ ఎమ్మెల్యే ఇంటి మీదకే పోయిండ్రు రేపు ఇంకేం చేస్తారో మరి కానీ ఎట్టొచ్చి శరీలింగం పల్లెలకు పెద్ద తిప్పలు వచ్చింది పోండ్రి మొన్నటిదాకా ఆంధ్రకు రాజధాని ఏదంటే ఒకల మొగం ఒకరు చూసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా అంటే కూడా ఒకల మొగాలు ఇంకొకరు చూసుకుంటున్నారు ఫార్మా కర్మ కర్మ ఫార్మా 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 మా కర్మ ఫార్మా కర్మ ఏంది అంత కలిమిలి ఉంది కదా పాపం సీఎం సారోల నియోజకవర్గంలో కూడా పబ్లిక్ కూడా ఇట్లనే అవుతున్నదట మేం గెలిపించిన ఆయనే ముఖ్యమంత్రి అయిందని సంబరపడి మేచుకొని మెడలేసుకుంటే జాడిచి జబ్బల మీద దన్నట్టే అవుతున్నది అంటున్నారు దుబాయ్ పోయిన అత్తర సాహెబు మస్తుగా పైసలు వేస్తాడు అనుకుంటే వచ్చి దూగుట్ల సోరినట్టే చేస్తున్నట సర్కారులున్న పెద్ద మనిషి మా సారు ముఖ్యమంత్రి అయితే మాకు మంచిగుంటదని లైన్ బట్టి ఓట్లు గుద్దితే ఇప్పుడు సర్కారోళ్ళు అలా ఈప్ల మీద గుద్దుతున్నారట
సీఎం సారు నియోజకవర్గం ఉన్నది కదా, గదేనుల్లా కొడంగలు. అక్కడి పబ్లిక్ గోస ఇది. రేవంతన్ సారు మందు గోళీలు తయారు చేసే కంపెనీలు పెడతానని 5 ఊర్ల భూములు గుంజుకున్నాడట. పచ్చటి పంటలు వండుతున్న భూముల్లా విషం నింపితే ఎట్లా ఊకుంటామని అక్కడోళ్ళు రోడ్డెక్కిండ్రు. ఇవాళ కొడంగల్లా 500-600 మంది రైతులు ర్యాలీలు తీసిండ్రు. మా నోటికాడ బువ్వ గుంజుకోవద్దు, మా పొట్టలు కొట్టద్దు అనుకుంటే ర్యాలీ తీసిండ్రు. మా భూముల జోలికొస్తే మంచిగుంటదని కోపం చేసిండ్రు. మా బతుకులు పచ్చగా చేస్తామని ఓటేస్తే మాకు పచ్చికి పెట్టే రోజులు తీసుకొచ్చినామని సీఎం సార్ మీద మస్తు గారం అవుతున్నారు. మార్పు తెస్తాం అంటే మా బతుకులు ఇంకా జరంత మంచిగా అయితే ఏమో అని అనుకున్నాం, కానీ మా బతుకుల్లా చీకట్లు నింపుతాలనుకోలేదంటున్నారు. పానాలు పోయినా భూములు ఇచ్చేది లేదని గట్టిగానే చెప్తున్నారు. అందరు లీడర్లు వాళ్ళ ఊర్లకు మంచి మంచి కంపెనీలు పట్టుకుపోతారు, కానీ రేవంత్ సారు ఎందుకు ఇట్లా విషం నింపే మందు గోళీల కంపెనీలు తెస్తున్ననేది ఎవ్వరకు సమజైతలేదట. కానీ కొందరు ఇంకో మాట చెప్తున్నారు. హల్లునికి కట్నం కింద కొడంగల్లను రాసిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంట్లో ఎంత నిజమున్నదో లేదో తెలియదు గాని కథైతే పెద్దగానే ఉన్నదని అక్కడ వాళ్ళు అంటున్నారు. కానీ కొడంగల్లకు గోసనే ఉన్నది పోండ్రి. భూములు ఇస్తేనేమో నోటిగాడి బుక్కను బురదలేసుకున్నట్టయితది, ఇయకుంటే సీఎం సారుల అన్న తిరుపతి రెడ్డి సారు ఊకునేటట్టు లేడట. ఎటుపోయి మా పానాల మీదకే వస్తున్నది. అయినా గాని ఊకునేది లేదని భూములు పోతున్న 5 ఊర్లోళ్ళు చెప్తున్నారు. ఊరందరిది ఒక తవ్వ అయితే ఉలిపి కట్టది ఇంకో తవ్వ అంటారు కదా. ఇగో ఈసారి కథ కూడా అట్లనే ఉన్నది పోండ్రి. అందరిది ఓ తిప్పలైతే ఈసారిది ఇంకో తిప్పల. అసలు ముచ్చట పక్కకు నూకేసి అందులో కూడా ఆయనకు అక్కలు వచ్చేదే చెప్తాడు. ఈసారితోని పరేషానే ఉన్నది పోరి. సినిమాలో రజనీకాంత్ లెక్క రాజకీయాల్లో బండి సారు రూటే సపరేటు. అందరూ నడిచిన తొవ్వలో నడవడు సారు, కొత్త తొవ్వ తయారు చేస్తాడు. ఊరంతా వరదల కొట్టకపోయినా సారు చెప్పాలనుకున్నదే చెప్తాడు. అంత మంచిదే గాని ఇప్పుడేమన్నాడని చూస్తున్నారా? ఇప్పుడు మాది ఏం వస్తట్లేదు, కొట్టుకున్నారట కదా. ఇప్పుడు టీవీలో అదే పడతారు, కొట్టుకోవడానికి పడతారు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా. ఇప్పుడు మీ మీడియా అంతా కూడా ఇప్పుడు మేము మాట్లాడేది పడతారు, అంతా ఇద్దరు కొట్టుకునేది పడతారు అన్నట్టు ముచ్చట. సారు మాట్లాడింది బయటికి పోకుండా ఉండడానికి కారు పాటోలు చేయి పాటోలు తన్నుకున్నారట. బండి సారు బంగారం అసంటి ముచ్చట్లు మాట్లాడిందట. అవి బయటికి పోతే ఎక్కడ జనాలు తెలివికొస్తారోనని కారోళ్ళు చెయ్యోళ్ళు మిలాకై తన్నుకున్నారట. ఇక టీవీలోళ్ళు ఆ తన్నులాటనే చూపిస్తారు. నేను మాట్లాడింది ఏడ చూపిస్తారని మస్తు బాధపడుతున్నాడు సారు. కానీ బండి సారుకు రోజు పొద్దుగాల లేచి మొక్కాలి పోండ్రి. అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్తాడు. అధికారులకు బోడగుండుకు లింక్ పెడతాడని కారు పాటోళ్ళు చేయి పాటోళ్ళు గరమైతున్నారు. వీళ్ళ లొల్లి నిన్నటి సంధి నడుస్తున్నది. ఇవాళ పొద్దుగాల పెద్దగా అయింది, తన్నుకునేదాకా పోయింది. ఇదంతా అయిపోయినాక బండి సారు మీడియాతోని మాట్లాడిండు. నేను మాట్లాడింది పబ్లిక్ లకు పోవద్దనే కొట్లాడుతున్నారని అంటున్నాడు. బద్నా మొత్తం 2 పార్టీల మీదకే నూకేస్తున్నాడు. అంటే సారు ఎంత తెలివిగల్లోడో చూడండి, ఎంత గొప్పోడు. సారు ఇంత హుషారుగల్లోడు కాబట్టే మోడీ సారు పిలిచి కేంద్రంలో మంత్రి కొలువిచ్చినట్టున్నాడు. దావఖానా ఉంటది, డాక్టర్ ఉంటాడు, గోళీల చిట్టి రాస్తాడు, గోళీలు టానిక్ కూడా ఇస్తాడు. కానీ ఆ గోళీల పత్తా ఉత్తదే ఉంటది, అందుట్లా గోళీలు ఉండయి. టానిక్ సీసా ఖాళీదే ఉంటది, అందుట్లా టానిక్ ఉండది. మ్యాజిక్ అంతా మ్యాజిక్, మార్పు తెచ్చిన మ్యాజిక్, కాంగ్రెస్ సర్కారు లాజిక్. నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ అప్పట్లో వాడుకున్నట్టే ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. అప్పట్లో సర్కారు దవాఖానకు పోవాలంటే జనాలకు గజ్జుం అనేది. సూదుంటే మందుండది, మందుంటే సూదుండది. సూది మందు రెండుంటే ఇచ్చే డాక్టర్ ఉండడు. 10 ఏళ్ల కింద దాకా అట్లనే ఉండే. కానీ అటెనక మన రాష్ట్రం మనకు వచ్చినాక జరంత మంచిగా అయిందని పబ్లికే అంటున్నారు. జ్వరం వచ్చినా ఏదైనా రోగం వచ్చినా ధైర్యంగా సర్కారు దవాఖానకు పోవడం మొదలు పెట్టిండ్రు జనాలు. కానీ ఈ నడుమ దవాఖానలకు మళ్ళేదో కొత్త రోగం వచ్చినట్టున్నది. మార్పు తెస్తామన్నోళ్ళు ఆడిడ మార్పు తెస్తే కనబడదనుకున్నారో ఏమో. చక్కగా సర్కారు దవాఖానలనే మార్పు తెచ్చిండ్రు మొదలు. ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న అన్న పేరు మనోజు. అన్నకు 4 ఏళ్ల కొడుకున్నాడు. పానం బాలేదని చెన్నూరు సర్కార్ దవాఖానలో షెరిక్ చేసిండు. అక్కడున్నోళ్ళు టానిక్ సీసా చేతిలో పెట్టిండ్రు.
కొడుకుకు తాగిపిద్దామని సీసా మూత తీస్తే తాగనీకే లేదట. ప్రైవేట్ లో పోతే పైసలు అయితాయని సర్కారు దవాఖానకు వస్తే ఇక్కడ ఇట్లా పానాలు తీసేటట్టున్నారని మస్తు గరం అవుతున్నారు. స్టీల్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో? అయ్యో మెడిసిన్ ఉందా, కనబడుతుందా? చూడండి ఒకసారి, కనిపిస్తుందా అండి? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? ఇంత పెద్ద హాస్పిటల్ కట్టిన మందులు లేవా అండి? కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారండి? పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారు? ఏం చూస్తున్నది గవర్నమెంట్? ఇది ఒక్కటే కాదు, శానా సర్కారు దవాఖానల మందులు దొరుకుతలేవట. ఊర్లలో ఉన్న దవాఖానలనే కాదు, హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా దవాఖానలో కూడా సూదులు మందుగోళీలకు కరువే ఉన్నదట. ఇదే ముచ్చట మన దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సార్ను అడిగితే ఏమంటున్నాడో చూడుండ్రి. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. దళితున్నా దొరనా? ఎవరు నేను? నా జనము. దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. చూసిరు కదనుల్లా, సర్కారు దవాఖానకు నా ప్రజలు వస్తారు, వాళ్ళకు ఏం కాకుండా చూసుకుంటాని మాట్లాడిండు సారు. మరి అన్న సొంటోళ్లకు ఏం జవాబు చెప్తారో? నా వాళ్ళు అన్నాడు. మరి నీ వాళ్ళకు పానం బాగలేకుంటే ఇట్లా తానికులని సీసాలు చేతిలో వెళ్తే ఊకుంటారా సార్ అని సర్కారు దవాఖానలకు వచ్చిన పబ్లిక్ అడుగుతున్నారు. కానీ ఇచ్చంత్రం కాకపోతే వాళ్ళకు పానం బాగలేకపోతే సర్కారు దవాఖానకు వస్తారా? సర్కారు పైసలతోటి పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానలకు పోయి చూయించుకుంటారు. బడికి పోతే ఏం నేర్చుకోవచ్చు? మొరం మోసుడు, ఎండల కూసునుడు, వాతలు పడేటట్టు దెబ్బలు తినుడు, పురుగుల బువ్వ నీళ్ళ సారు దీని కక్కుకునుడు నేర్చుకోవచ్చు. అదేంది బడికి పోయి చదువు కదా నేర్చుకునేది, గిట్లా మాట్లాడుతుందేందని అనుకుంటున్నారా? అంతే, ఇప్పుడంతా మారిపోయింది. గదేనుల్లా మార్పు వచ్చింది కదా. అవునుల్లా, రాష్ట్రంలో ఇప్పుడు సర్కారు చదువు, సర్కారు బడులు, గురుకుల బడుల తీర్లు గిట్లనే ఉన్నది. సిద్దిపేట గురుకుల హాస్టల్లో చదువుకునే ఆడిబిడ్డల గోసనైతే చెప్పవంశం కాదు. ఆడపిల్లలు అన్నప్పుడు మంచి చెడ్డలు ఉంటాయి కదా. పాపం ఆ స్కూల్లో పని చేసే పీటీ టీచర్ అమ్మ ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నదట. స్నానం చేస్తా అంటే డోర్లు తీసుకొని లోపలికి పోయి చెప్పరాని బూతులు తిడుతున్నదట. ఫోన్లో వీడియోలు తీసి బెదిరిస్తున్నదట. చూడుండ్రి వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉన్నదో. చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతో కొట్టించారు. ఒక ఆడపిల్ల తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడొచ్చు. ఇగో ఈ వీడియో చూడుర్రి, పిల్లలు ఎర్రటి ఎండలా మట్టి మోస్తున్నారు. అదేంది బల్లె కూసని పుస్తకం మట్టి చదివేది పక్కకు పెట్టి పిల్లగాళ్ళు మన్ను ఎందుకు మోస్తున్నారు? రెండెయ్య నుండే పొరగాలను. ఆగురి బిడ్డ, మీ టీచర్ చెప్తా అని అందాం అనుకుంటున్నారా? ఆగురే, గా టీచర్ అమ్మలే వాళ్ళతోటి మట్టి మోపిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం ఊట్కూళ్ళున్న సర్కార్ బడిలో చదువుకునే పిల్లగాళ్లతోని పెద్ద మేడమే మట్టి మోయిస్తున్నది. అరే ఏమైంది? పిల్లగాళ్ళందరూ గిట్ల రోడ్ల మీద కూర్చున్నారు. టీచర్ గిట్ల రాలేదా ఏందని అనుకుంటున్నారా? టీచర్ ఉన్నది, బడి ఉన్నది, అంతా మంచిగానే ఉన్నది. స్కూల్ తాళం మాత్రం ఆ బడి కట్టిన కాంట్రాక్టర్ దగ్గర ఉన్నది. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గూడెం కాడ బడి బిల్డింగ్ కట్టిన పైసలు రాలేదని పిల్లలను బయటికి వెళ్ళగొట్టి బడికి తాళం పెట్టిండు కాంట్రాక్టరు. తిరిగి కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతున్నాయి. అందుకే తాళం వేసిన అంటున్నాడు కాంట్రాక్టరు. ఇట్లున్నాయి మన రాష్ట్రంలో సర్కారు చదువులు. ముఖ్యమంత్రి సారే చదువుల మంత్రి సీట్లో కూర్చున్నాడు. అన్ని చక్కగైతే అని పబ్లిక్ అనుకుంటున్నారు. సారు రోజుకి ఏం తక్కువ 20 గంటలు పని చేస్తూనే ఉన్నాడు. అయినా గానీ బడులు రోజు బర్బార్ అవుతున్నాయి. మరి సారు అన్నన్ని గంటలు ఏం పని చేస్తున్నాడో ఏమో పోండ్రి. ఆయనతో మీరు పోయి అడిగారు, సర్కారునే అడుగుతారా అని అలా మనుషులను ఏగేసినా ఏగేస్తారు. నిజంగా ఆయన ఎంత మంచోడు. ఆయనంత మంచోళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా వినడు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే పని చేస్తాడు. పై రోగులు చేద్దామని చూసేటోళ్లను దగ్గర కూడా రానియరని చాలా మంచి పేరుండే సార్కు. కానీ దెబ్బతోటి మొత్తం ఉల్టా పల్టా అయిందట. ఆయన ఎవలో ఆ కథ ఏందో చూద్దాం పారి.
వారేవ్వా మోడీ సారు గణపతి పూజ మస్తుగా చేస్తున్నాడు కదా. పక్కకు ఎవరో గంట కొడతా అంటే సారు మంగళారతులు ఇస్తున్నాడు. అగో యువతలి పక్కకున్న సారును ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? మీరు అనుకున్న ఆయననే. దేశానికే పెద్ద కోర్టు ఉన్నది కదా ఢిల్లీలా, ఆ కోర్టుకు పెద్ద జడ్జి చంద్రచూడ్ సార్. మరి మోడీ సార్ తో కలిసి పూజలు చేస్తున్నాడేందని పరేషాన్ కాకుండ్రి. చంద్రచూడ్ సార్ వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేసుకుంటే మోడీ సారును కూడా పిలిచిండట. వారెవ్వా ఎంత మంచి పని చేసిండు. చాలా మంది ఎవరి ఇంట్లో వాళ్ళే పండుగ చేసుకుంటారు, కానీ జడ్జి సారు మోడీ సారును కూడా పిలిచిండు. ఈడదాకా మంచిగానే ఉన్నది కానీ అసలు కథ ఇక్కడనే షురువైంది. మోడీ సారు అన్నిటికీ రాజకీయం చేస్తున్నాడని మొదటి సంధి పేరున్నది. ఈడీ, సిబిఐ, ఓట్ల ఆఫీసర్లు అందరూ ఆయన చేతుల మీదకెళ్లే పని చేస్తున్నారని పక్క పార్టీలు అంటుంటారు. ఇప్పుడు డైరెక్ట్ పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారు ఇంటికే పోయే వరకు అందరూ పరేషాన్ అవుతున్నారు. ఈసారి కూడా మోడీ సారు కాషాయం రంగు పూస్తున్నాడని రేపు ఏమైతుందోనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. జడ్జి సారు ఇంటికి ప్రధానమంత్రి సారు ఎట్లా పోతాడని అడుగుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళేం తక్కువ కాదుల్లో. అప్పట్లో మన్మోహన్ సార్ కూడా ఇట్లనే జడ్జి సార్తోని ఓ తాన దావత్కు పోయిందని సోషల్ మీడియాలో పోర్టులు తిప్పుతున్నారు. కానీ వీళ్ళు పండుగల కోసమే పోతున్నారు, లేకపోతే ఆ మీటింగుల్లా ఏదన్నా మతలబ్ ఉన్నదోనని బయట వాళ్ళు తలకాయ పట్టుకుంటున్నారు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంక ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.